హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్‌సీ జనవరి 2026 నుండి అమలు. 20% ఫిట్‌మెంట్ ఫిక్స్. ప్రభుత్వంపై 5,000 కోట్ల భారం అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పీఆర్‌సీ తాజా అప్డేట్ అండి. గత 2 ఏళ్లుగా పీఆర్‌సీ ప్రకటన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న రాష్ట్రంలోని దాదాపుగా 15,00,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలైతే అందుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ, తాజా అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. జనవరిలో శుభవార్త, నిరీక్షణకు తెర. గడువు ముగిసిన పీఆర్‌సీ కమిటీ నివేదికను ప్రభుత్వం జనవరిలోనే అమలు చేయాలని యోచిస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగుల మొహంలో చిరునవ్వులు పూయించేలాగా ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు? అంచనాలు వర్సెస్ వాస్తవాలు. ఉద్యోగ సంఘాల డిమాండ్ మరియు ప్రభుత్వ ఆలోచనల మధ్య అంతరం ఇలా ఉంది. ఉద్యోగుల డిమాండ్ 50-51% ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వ ఆలోచన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల మనసు నొప్పించకుండా 20% నుండి 30% మధ్యలో ఫిట్‌మెంట్ ఇవ్వటానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారము. ఇక మధ్య మార్గం 50% సాధ్యం కాకపోయినా మరీ తక్కువ కాకుండా గౌరవప్రదమైన పెంపు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఇకపోతే ప్రభుత్వ వ్యూహం చర్చలు జరిపాకే ప్రకటన. పీఆర్‌సీని ఏకపక్షంగా ప్రకటించకుండా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ముందుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. వారితో చర్చించి అందరిని ఒప్పించి సహకారం తీసుకున్న తర్వాతే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం దీనివల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. నాలుగోది, రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం లెక్కలు ఇవే. పీఆర్‌సీ అమలు చేయటం వల్ల ప్రభుత్వంపై పడే భారాన్ని అధికారులు ఇలా అంచనా వేస్తున్నారు. 1% ఫిట్‌మెంట్ పెంచితే నెలకు 250 నుంచి 300 వరకు అదనపు భారం పడుతోంది. 20% ఫిట్‌మెంట్ ఇస్తే ఏడాదికి 5,000 కోట్ల అయితే అవుతుంది. 30% ఫిట్‌మెంట్ ఇస్తే ఏడాదికి 7,500 కోట్ల భారం అయితే పడుతుంది. 51% ఫిట్‌మెంట్ ఇస్తే ఏడాదికి ఏకంగా 12,750 కోట్ల భారం అయితే పడుతుంది. దీనిని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో 51% అనేది ప్రభుత్వానికి మోయలేని భారమని చెప్పవచ్చు. అందుకే 20% లేదా 30% మధ్యలో ఆపే అవకాశమే ఉంది. నివేదిక సిద్ధమే కానీ జాప్యం ఎందుకు? అంటే వాస్తవానికి పీఆర్‌సీ నివేదిక సిద్ధమై 3-4 నెలలు అవుతోంది. కానీ నివేదికను వెంటనే బయట పెడితే ఉద్యోగుల నుండి ఒత్తిడి పెరుగుతుందని, ఆర్థిక సర్దుబాట్లు అయ్యాక ప్రకటిద్దామని ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ జేఏసీ డిమాండ్లు మరియు హెచ్చరికలు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారాం జగదీశ్వరరావు గారు మరియు ఇతర సంఘాల నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత 2.5 ఏళ్లుగా పెంపు లేక ఆర్థిక నష్టపోతున్నాము. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి. తక్షణమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. ముఖ్యంగా ఈహెచ్ఎస్‌ను పటిష్టంగా అమలు చేయాలి. మొత్తానికి జనవరి నెల ఉద్యోగులకు కీలకం కాబోతోంది. 15,00,000 కుటుంబాల ఆశలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. 20% నుంచి 30% మధ్యలో అయిన ఫిట్‌మెంట్ అయితే ఖరారు చేసి, ఈ నిరీక్షణకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుంది అనైతే ఆశిద్దాము.